బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. 6 నెలల కాలంలోనే పసిడి రేటు దాదాపు రెండింతలైంది. ప్రస్తుతం గ్రామ్ బంగారం సుమారు 15,000 రూపాయలుంది. బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే సావరన్ గోల్డ్ బాండ్లు కొన్న వారికి 2 రెట్లు లాభం వచ్చింది. 2020-2021 సిరీస్ 4 గోల్డ్ బాండ్లకు సంబంధించి ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ను ప్రకటించింది ఆర్బీఐ. ₹1,00,000 పెట్టిన వారికి 2.90 లక్షలొచ్చాయి. ఇక బంగారంలో పెట్టుబడులకు వివిధ మార్గాలున్నాయి. వాటిని కూడా చూద్దాం. ఆర్బీఐ జారీ చేసే సావరన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడులు ఎలాంటి మార్కెట్ హెచ్చుతగ్గులకు లోను కాకుండా సురక్షితమైనవి. ఇక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోనూ పెట్టుబడి పెడతారు. సిప్ ద్వారా చిన్న మొత్తాలలో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఫండ్ మేనేజర్ నేరుగా బంగారం లేదా గోల్డ్ ఈటీఎఫ్ లో మీ డబ్బును పెట్టుబడి పెడతారు. గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెడితే మీరు బంగారం ధరలను రియల్ టైమ్ లో ట్రాక్ చేయొచ్చు. దీనికోసం డీమ్యాట్ ఖాతా అవసరం. ఎందుకంటే మీరు మీ బంగారం కొనుగోళ్లు అమ్మకాలను స్టాక్ మార్కెట్ లో చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ధరలు మారుతూ ఉంటాయని మర్చిపోవద్దు. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. రెండింటిపై విధించే పన్ను విషయానికొస్తే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రెండింటిలోనూ మీరు పన్ను చెల్లించాలి. 3 సంవత్సరాల లోపు మీరు పెట్టుబడిని విక్రయిస్తే మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించక తప్పదు. మీరు మీ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా రెండింట్లో ఏదైనా ఎంచుకోవచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. మీకు అవగాహన ఉంటే ఇన్వెస్ట్ చేయాలి లేదా ఆర్థిక నిపుణులను సంప్రదించాలి. పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయని గమనించండి.